క్రీస్తునకు సమస్త మహిమ ఘనత వందనములు చెల్లించుకుంటూ మరి ఈరోజు రక్షణ అనే అంశంపై మాట్లాడాలని చాలా ఆశపడుతున్నాను. ఈ రక్షణ అనేది అంత సులువుగా దొరికేది కాదు. రక్షణ భాగ్యం అనేది క్రీస్తు సారూప్యంలోకి మారడం అంటే అది చాలా చిన్న విషయం అయితే కానే కాదు, ఎంతో సూక్ష్మంగా తెలుసుకోవాల్సిన విషయము. ఇట్టి గొప్ప రక్షణ భాగ్యము మనుషులకు దొరకడం అనేది దుర్లభం అనే చెప్పాలి. రక్షణ అంటే ఈ రోజున ఒక ఆశీర్వాదం అనుకుంటున్నారు. రక్షణ అంటే కుటుంబ క్షేమం కాదు. రక్షణ అంటే మరి ఒక ఉద్యోగం గురించో, లేదంటే ఒక ఉన్నతి పదవుల గురించో, లేదంటే ఇంకా సంఘంలోని ఒక పెద్ద కీర్తి గురించో, ఇలా రకరకాలుగా ఎవరికి వారు రక్షణని వారి ఇష్టానుసారంగా మలుచుకునే రోజుల్లో అయితే ఉన్నాము. రక్షణ అంటే కేవలము క్రీస్తు ఏ రోజైతే సర్వలోకమునకు వెళ్ళి సర్వసువార్తని చాటండి, పరలోక రాజ్యము సమీపిస్తుందని చెప్పారో అందుకు మాదిరిగా పౌలు గారు మాత్రమే కనబడ్డారు. కానీ ఈ రోజున పౌలు సువార్త అనేది ఎక్కడా కనబడటం లేదు. నిజంగా నేను రక్షణ భాగ్యాన్ని గురించి ఎంతో అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పటికీ నేను నా జీవితంలో ఇంకొక ఆత్మని రక్షించాలనే తపన ఎంతో మెండుగా ఉన్నప్పటికీ కొన్ని ప్రోత్సాహకాలు, కుటుంబ సహకారం ఇవన్నీ ఉండాలి. ఎటువంటివి లేకపోయినప్పటికీ సరే క్రీస్తులో నిలబడడం అనేది ఒక ధన్యతగానే చెప్పాలి. మరి ఇటువంటి ధన్యతని కాపాడుకోవడం అనేది కూడా ఒక సవాల్తో సమానమనే చెప్పాలి. మరి ఇటువంటి సందర్భంలో మనం రక్షణని పొందుకొని మనం ఇతరులకు రక్షణని ఏ విధంగా నడిపిస్తున్నాం అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోతున్న రోజుల్లో ఉన్నాము. కాబట్టి రక్షణలోకి నడిపించేవారు నడి సముద్రంలో వదిలేయకుండా దయచేసి ఆ రక్షణని తుది వరకు తీసుకువెళ్ళాలని నా అభ్యర్థన. ఎందుకంటే అది పూర్తి అవగాహనతో, దేవుని వాక్యమందు పట్టు సడలకుండా, దేవుని వాక్యమందు విశ్వాసంతో, ప్రార్థనలో దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ, దేవుడికి ప్రార్థనాపూర్వక